శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైన వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా పురాణ శ్రవణం చేద్దాం. ప్రతిరోజు చేయవలసిన దాన ధర్మాలు, విష్ణు పూజ ఎలా చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం పురాణం రూపంలో ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని చొప్పున తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఓం నమో నారాయణాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాదిమునులందరితో కూడా వైశాఖ పురాణం గురించి వివరిస్తున్నారు. వైశాఖ మాసం యొక్క విశిష్టతను, ఆ పురాణం యొక్క మహిమను, వీటన్నిటి గురించి వివరంగా చెప్తున్నారు. మహర్షులారా, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు అంబరీష మహారాజు బ్రహ్మమానస పుత్రుడైన నారదుని దగ్గరకు వెళ్ళారు. ఆయనను చూసి నమస్కరించారు. ఓ మహర్షి, మీరు మాసాలన్నిటి గురించి వివరించారు. అందులో వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది అని చెప్పారు. అంతేకాదు, ఈ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి కలిగింది అని కూడా వివరించారు. అయితే ఈ వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి అంత ప్రీతి కలిగింది అవ్వటానికి గల కారణం ఏమిటి? ఈ వైశాఖ మాసం విష్ణు ప్రీతిగా చేయవలసిన దాన ధర్మాలు ఏంటి? ఏ పూజ చేయాలి? ఈ వైశాఖ మాసంలో ఏ దేవుణ్ణి ఉద్దేశించి పూజలన్నీ చేయాలి? ఏ దానాలు చేయాలి? ఏ దానం చేయటం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది? దయచేసి వీటి గురించి నాకు వివరించండి అంటూ వినయంగా ప్రార్థించారు. అది విన్న నారద మహర్షి, అంబరీష, శ్రద్ధగా విను. పూర్వం ఒకప్పుడు నేను కూడా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మాసధర్మాల గురించి అడిగి తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు నా తండ్రి అయిన బ్రహ్మదేవుడు తాను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో మాసధర్మాలు చెప్పుతూ ఉండగా విన్నాను అని వివరించారు. దానినే నాకు వివరించారు. మాసాలన్నిటిలో కార్తీక మాసం కంటే మాఘమాసం ఉత్తమమైనవి. మాఘమాసం కంటే కూడా వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది. వైశాఖ మాసం ప్రాణులందరికీ తల్లిలాగా ఉంటుంది. అందరి కోరికలను కూడా తీరుస్తుంది. ఈ మాసంలో చేసిన స్నానం కానీ, పూజ కానీ, దానం కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. పాపాలన్నిటినీ నశింపజేస్తాయి. ఈ మాసంలో చేసిన స్నానానికి, పూజకి, దానాలకి దేవతలు సైతం గౌరవిస్తారు. విద్యలలో వేదంలాగా, మంత్రాలలో ఓంకారంలాగా, వృక్షాలలో దివ్యమైన కల్పవృక్షంలాగా, ఆవులలో కామధేనువులాగా, సర్పజాతిలో ఆదిశేషునిలాగా, పక్షులలో గరుత్మంతునిలాగా, దేవతలలో శ్రీ మహావిష్ణువులాగా, నదులలో గంగానదిలాగా, కాంతిని ప్రసరింపజేసే వానిలో సూర్యునిలాగా, ఆయుధాలలో సుదర్శన చక్రంలాగా, లోహాలలో బంగారంలాగా, విష్ణు భక్తులలో శంకరుడిలాగా, రత్నాలలో కౌస్తుభంలాగా, ధర్మాలన్నిటిలో, మాసాలన్నిటిలో వైశాఖ మాసం చాలా ఉత్తమమైనది. ఇది ఎంతో ధర్మబద్ధమైనది. విష్ణు ప్రీతిని కలిగిస్తుంది కాబట్టే ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా పేరు ఉంది. మహావిష్ణువుకి ప్రీతి కలిగినటువంటి మాసాలలో వైశాఖ మాసానికి మించినది మరొకటి లేదు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. నదికి చేరుకొని అక్కడ స్నానం ఆచరించి శుచి అయిన మనస్సుతో శ్రీ మహాలక్ష్మిని, నారాయణుణ్ణి ప్రార్థించాలి. అలా చేసిన వారు శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రులవుతారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వారిని సదా అనుగ్రహిస్తారు. ప్రాణులు అన్నాన్ని సేవించి ఎలా సంతోషపడతాయో శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానం చేసిన వారిని చూసి అలా సంతోషపడతారు. అలా వైశాఖ స్నానం చేసిన వారికి అన్ని వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. వైశాఖ మాసంలో కేవలం ఒక్కరోజు మాత్రమే నదీ స్నానము, పూజ చేసినా సరే వారు అన్ని పాపాల నుంచి కూడా విముక్తులవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. వైశాఖ మాసంలో క్రమం తప్పకుండా వారం రోజులు నదీ స్నానం చేస్తే ఆ మాత్రానికే శ్రీహరి ఎంతో సంతోషిస్తారు. దానికి కొన్ని వేల అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితాన్ని ప్రసాదిస్తారు. స్నానం చేయటానికి శక్తి లేకపోతే స్నానం చేయాలి అని దృఢమైన సంకల్పం మనసులో కలిగి ఉంటే వారు 100 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యాన్ని పొందుతారు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలో నదిలో కానీ, చెరువులో కానీ స్నానం చేయాలి. అలా చెయ్యలేకుండా ఉన్నప్పటికీ స్నానం చెయ్యాలి అని తీవ్రమైన ఆలోచన మనసులో ఉంటే వారు కూడా విష్ణు సాన్నిధ్యాన్నే పొందుతారు. అన్ని లోకాలలో ఉన్న దేవతలందరూ కూడా సూక్ష్మ రూపాన్ని ధరించి వైశాఖ మాసంలో సూర్యోదయంకు పూర్వమే
నదిలో, బావిలో, సెలయేళ్లలో చిన్న రూపాన్ని ధరించి నదిలో నివసిస్తారు. వారు సూర్యోదయానికి పూర్వం వచ్చి సూర్యోదయమైన 6 గడియల వరకు కూడా అక్కడే ఉంటారు. ఈ లోపల ప్రాతకాలం నుంచి సూర్యోదయమైన 6 గడియల లోపల ఎవరైతే నదిలో కానీ, బావి దగ్గర కానీ, చెరువులో కానీ, సరస్సులో కానీ స్నానమాచరిస్తారో ఆ దేవతలందరి శక్తి వల్ల వారు వీరి పాపాలన్నిటినీ కూడా తొలగిస్తారు. అలా వారు తిరిగి సూర్యోదయమైన 6 గడియల తర్వాత తిరిగి వారి వారి లోకాలకు చేరుకుంటారు. అలా చేరుకోబోయే ముందు ఎవరైతే స్నానమాచరించారో వారిని ఆశీర్వదించి వారి యొక్క పాపాలన్నిటినీ తొలగింపజేసి వారి కోరికలన్నీ తీరుస్తారు. అలా ఎవరైనా వైశాఖ మాసం మీద నమ్మకం లేకపోవడంతో అయినా సరే నదీ స్నానం చేయకపోతే వారిని శపించి తిరిగి వారి వారి లోకాలకు చేరుకుంటారు. ఇది నారాయణుడి ఆజ్ఞ. దానిని అనుసరించి దేవతలందరూ కూడా ఈ వైశాఖ మాసం అంతా సూర్యోదయానికి పూర్వమే నదిలో, చెరువులలోకి ప్రవేశిస్తారు. సూర్యోదయమైన 6 గడియల తర్వాత తిరిగి వారి వారి లోకాలకు చేరుకుంటారు. ఇలా వైశాఖ మాసం అంతా కూడా వారు చేస్తారు. ఇక్కడితో వైశాఖ పురాణం 1వ అధ్యాయం సంపూర్ణం. 2వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి కథల కోసం తెలుసుకోవాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. ప్రతిరోజు అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం.